గారు ఏమా చెప్పు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందిని ఒక చోట చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఎంత జాగ్రత్తగా అయితే వచ్చారో మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే జాగ్రత్తగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఏదో ఒకసారి మనం స్టార్ట్ చేసే ముందు ఏదో ఒకసారి అందరూ ఒక చేయి పైకి ఎత్తండి. అక్కడ మధ్యలో వాళ్ళంతా మీకున్న రెండో చేయి కూడా పైకి ఎత్తండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది అలా కొడితే మీ దగ్గరికి దోమలు రావు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటూ కూర్చున్నారంటే దొంగలు కూడా పర్రా సౌండ్కి. కాబట్టి అది మంచి ఎక్సర్సైజు, మధ్య మధ్యలో చేస్తారండి ఎవరైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు. ఓకేనా? ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది? ఇటు సైడ్ వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయిందా? మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడాలకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఇగో ఇక్కడ చాలా మొహాలు వేలాడుతున్నాయి, పెళ్ళి అయ్యి తెలిసిపోతుంది. ఓకే ఓకే, అయితే నా టీంలో ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను మీకు. నా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్నే ఆయనకి 12 ఏళ్ళు 11 వచ్చింది, అంత చిన్నవాడు ఆయన. ఆయన వస్తున్నాడు ఇప్పుడు. రండి. వాళ్ళు ఆ సౌండ్ ఏంటి అసలు? పక్కన సముద్రం ఊరు వినపడకూడదు, గట్టిగా వేసుకోండి. ఆడ అరవమన్నాడు కదా అని అరిచారంటే అరుపులకే పోతాడు, తర్వాత మీ ఇష్టం. చిన్నగా చూసి అరవండి. ఆది గారు మన అరుపులు చూసారా ఎలాగున్నాయో? చాలా ఆ ఊరు చూసారా ఎలాగుందో? మామూలుగా లేదా ఊరు, సముద్రం గాలి కంటే ఎక్కువగా ఉంది. ఏది మీరు ఏంచండి, మీకు అంత ఉందా ఇక్కడ? అందరం మన వాళ్ళే. ఏది ఒకసారి ఏంచండి, ఇటు సైడ్ అంతా ఒకసారి ఇటు సైడ్ అందరూ వేసుకోండి అబ్బా. అదిగో ఏంటి ఇటు సైడ్ అంతా మన ఫేవరెట్లు, మన యూత్. ఏ గట్టిగా వేసుకోండి రేజింగ్ రాజుకి. అది సౌండ్ అంటే. వాళ్ళు కూడా నాకే అరిచారు అనుకుంటున్నాను నేను. మీరు ఎలాగే అనుకుంటారు ఏంటి? వచ్చి ముందేంటి మా టీంలో చాలా చిన్నవాడు, మొన్నే 11 ఏళ్ళు 12 వచ్చింది, ఇండైరెక్ట్ గా వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తాను. ఎవరికైందండి వయసు? ఎవరికైంది? అవలేదా? ఎవరికైంది? ఇందాక అక్కడ జస్ట్ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏముందో తెలుసా? ఏమంది? బాబోయ్ ఏమి నీ అందం అంది. బాబోయ్ అని ఉండదు, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటది. సరిగా చెప్పు వాళ్ళకి. ఏమండి ఆది గారు, మా ఊరు పక్కన తాపేశ్వరం, అక్కడంతా నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పది మడత కాజా కాదు ముడత కాజా అని. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉండదు అలా ఉంటది. ఏమండి అంత నవ్వు వచ్చేస్తుంది, ఇలాగ అనేసుకొని నవ్వేస్తున్నారు. నొడతలు మీకు రావా? మీకు వయసు రాదా? సరే ఆది గారు, మీకు నాకు గొడవ ఎందుకని ఇందా నుంచి చూస్తున్నాను, వచ్చిన కానించి మా అభిమానుల దగ్గర మీ ఇష్టాచారం మాట్లాడతా. నేనేంటో తెలిసిండు కూడా. ఏంటి పైకి వస్తున్నావేంటి? మోడీ గారితో పరిచయం ఉంది, నన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి మన ప్రధాని మోడీ గారితోనా ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారా? రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. ఏమంటారు? నాకేమన్నా చుట్టాలేంటి? సరే మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా చెప్పు. నాకు సమస్య ఉందండి. ఏంటది? ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. ఏంటి సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. ఓకే. మా ఆవిడ కూడా నల్లగా ఉంటదండి. ఓకే. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. నువ్వు నల్లగా? నేను నల్లగా, మీ ఆవిడ కూడా నల్లగా, వాడు మాత్రం తెల్లగా పుట్టాడు. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఎత్తనం ఎవరిదైతే ఏంటే గోల. సరే, చాలా నువ్వే కాదు, మా టీంలో ఆల్మోస్ట్ మా టీం లీడర్లు అందరికీ వైఫ్ గా చేసిన వినోదిని ఉందాం ఇక్కడే. మరి వైఫ్ అంటే తెలుసు కదా, దాన్ని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్ కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉండదో చూద్దాం ఒకసారి. ఓహో, అందాల తార జాగ్రత్త, లైట్లు ఎక్కడ పగిలిపోతాయి. ఎందుకని అలా అరుస్తున్నారు? ఆడవాళ్ళ తర్వాత కాస్త రెడీ రావాలి కదా. చాలా అందంగా రెడీ. అంత అందంగా రెడీ అయ్యానా? బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. అంత అందంగా ఉన్నానా? అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలాలు ఏరుకుంటది కదా ఆ అనుష్క. అంటే అన్నాను అంటారు కానీ మేము మేకప్ వేసుకుంటేనే మీకు అందంగా కనిపిస్తాం అనుకుంటున్నారా? ఏంటి తాగొచ్చారా పొద్దునే మీరు? తాగొచ్చారంటే మగాళ్ళన్నా కొంచెం తాగుతారు, అందులో తప్పే ఉంది. సరే కానీ ముందు ఆ కిటికీకి కట్టను కొట్టించండి. ఆ పక్కింటి సుబ్బారావు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు. మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ కు డోర్ పెట్టించండి.
దేనికి? ఆ పక్కటి లక్ష్మణరావు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూశాడా? చూస్తే చంపేను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే తెచ్చేవాళ్ళు కానీ ఇలా రా. అయినా ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడంటండి. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు వాడు, లవ్వుట్టుగాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకలు హుండీలు వేయాలంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేశారు. ఇక నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. చచ్చిన వాళ్ళ పెళ్ళని ఎవడు రాలా అక్కడికి. సరే, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. ఒక నగా నట్ర కొనిపించిన మొహమా మిహాంది. మీకు నగలో నట్ర పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కదే, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడుగు పెడతాం. అది వదిన, లడ్డులా ఉన్నా ఎదురుగా కూర్చొని నువ్వే చెప్పు. ఏం అడిగినా సరే ఇలా మాట్లాడుతూ ఉంటాడు వదిన. సరే గాని మగవాళ్ళే తెలివైనట్టు సమాధానం చెప్పొద్దు ప్రతిసారి. తెలివైనట్టు అంటే మగాళ్ళే తెలివైన వాళ్ళు. అదిగా ఆ బ్యాచ్, అనుకున్న బ్యాచ్ అంతా మగాళ్ళే. అది అక్కడ హలో, అటు సైడ్ కూడా చూడు, మొత్తం మగవాళ్ళే. నువ్వు లెక్కేసుకున్నా కూడా మగాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. అందమన్నా తెలివన్నా ఆడవాళ్ళది ఏమంటారు ఆడవాళ్ళు? అదిగో చూడు, మా ఆడవాళ్ళు ఇంట్లో మొగుల మీద అరుస్తారు అనుకుని ఇక్కడ స్టేజ్ ముందు కూడా అరుస్తున్నారు వాళ్ళు. సరే, ఎస్. సరే, నువ్వు నాకు తెలివైన వాడు అయితే ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. చెప్పు. నువ్వు అలా బీచ్ రోడ్ లో నడుచుకుంటూ పోతున్నావు. ఓకే. నీకు ఒక డబ్బున్న మూట, ఒక తెలివి ఉన్న మూట దొరికాయి. నువ్వేం తీసుకుంటావు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళం అయితే తెలివి ఉన్న మూట తీసుకుంటాం. తెలుసా? ఎవరికి ఏం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. ఏమండి అంటే అన్నానంటారు కానీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ లో ఇలాంటి కత్తి లాంటి కుర్రాలే పనిచేస్తూ ఉంటారు. అలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరండి? ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరా? మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం రాదు కదా, అందుకు పనిచేయరు. ఇదిగో మీరు ఇలా మాట్లాడితే మా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. ప్రధానికి ఫీల్ అవ్వకే, భార్య అంటే భర్తలో సగం, అది ఒకటి గుర్తుపెట్టుకో చాలు. అవునా? అవును. ఇంతసేపటికి లైన్ లోకి వచ్చాడు. భార్య అనేది భర్తలో సగ భాగం కదా. అవును. అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతాం. దూకండా మీకు దండం పెడతా అంటే అన్నానంటారు కానీ, ఏమండి ఆడవాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. నేను పక్కింటి సుబ్బమ్మతో ఏంటి ఆ గొడవ మీకు? గొడవ అంటే మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే రండి భోజనం చేద్దాం అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను, దానికే గొడవ అయిపోయింది. చంపేసా చెప్పు. వాడు ఎవడో డిస్టర్బ్ చేయడానికి వస్తున్నాడు. ఎవరండి చెక్క? మీ అక్క. ఏం కావాలి? మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందె? సత్తు బిందె కనపడట్లా? ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే ఓ కవిత గుర్తుకొచ్చేస్తుందండి. ఏంటి కవిత? చెప్పు ప్లీజ్, రిక్వెస్ట్. చెప్పండి. నీ కోసం ఈ గొడుగు. అబ్బా, నీ అడుగులో నా అడుగు. నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. అది కవిత. అది ఏమంటే బాగాలేదా? నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనంటే అన్ని మా పనోళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళండి. గేదెలు తోమేది పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం పనోళ్ళు. ఆహా, మొత్తం పనోళ్ళే, మనం బీగేది ఏం లేదైతే. ఏమండో నేనేం తెలివి తక్కువ ఏం కదండో, మహా తెలివైనోడిని. ఏది అంత తెలివైనోడువే? మహా. మనం ఈ బందర్ బీచ్ లో నడుచుకుంటే వెళ్తున్నావురా? వెళ్తున్నాం. ఇందాక చెప్పినట్టే ఒక 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు కనపడింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? మీరేమన్నా ఎరుపప్పును అనుకుంటున్నారా? 500 రూపాయల నోటు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఎరిపప్పవే. నేనైతే 2 తీసుకుంటారా బొగడా? ఏమండి ఈ డ్రెస్ చూస్తుంటే మీకేం అనిపించలేదా? ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? అయ్యో బాబో, పెళ్లి చూపులండి. విజయవాడలో పెళ్లి చూపులు. ఏమండి పెళ్లి చూపులకు వెళ్తున్నానంటే ఒక సలహా ఇస్తారండి. చెప్పు. రండి. ఇప్పుడు ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు, మగ పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఫర్ సపోజ్ వాళ్ళు బండి ఇస్తానన్నారనుకో, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, మీరు ఏసీ అడగండి. వాళ్ళ అమ్మాయిని ఇస్తానన్నారనుకో, నువ్వు వాళ్ళ అమ్మమ్మని అడగండి, చేసుకోండి. ఏమండి వచ్చిన కాడి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఆవిడ గారు తల ఏంటండి అంత పొడుగు వచ్చేస్తుంది? ఏం వాడుతున్నారు? ఏమండి ఏం వాడతారండి తలకే? ఏం వాడతాం వదిన? ఉదయాన్నే ఆయిల్ తో మర్దన చేస్తాం వదిన, మధ్యాహ్నం షాంపూతో తలస్నానం చేస్తాం వదిన. మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కొక్కానికి తగిలిస్తుంది. ఏంటి అది విగ్గా? కాదా? ఏం ఒరిజినల్ కాదులా ఉంది. ఏం కాదు, మొత్తం అంతానే బాయ్ రా. ఎవరేవాడు వచ్చాడు నీకు బాయ్ చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తెలిసినోడా? కాదండి. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ముండా. అది డైలాగా? ఏదో పెద్ద వచ్చినట్టు చెప్పావు. నేను మచిలీపట్నం వెళ్ళాలి సార్. ఏదండి? మచిలీపట్నం వెళ్ళాలి. ఎల్లు. ఎవడడిగాడు? ఇప్పుడు ఇలా వెళ్తే మచిలీపట్నం వస్తుందా? అలా వెళ్తే చేయని పోతుంది రా, దించెల్లినా వస్తుంది మచిలీపట్నం.
కాదు ఈ తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టాడులే. ఆ సుబ్బారావు గారు రాడ్ తీసి కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు ఈ ఒళ్ళంతా దెబ్బలేంటో? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా. బట్టలు వచ్చే దెబ్బలు వెళ్తే నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? సరే నీతో నాకు ఎందుకు కానీ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందో చెప్పండి. 10 గంటల బస్సు అని వాడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం? తాగి వచ్చాడా? లేదండి, వచ్చాకే తాగాడు. ఏం అలా అయిపోయిందా? ఏం కావాలరా నీకు? లాస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్? లాస్ట్ బస్ అయితే 1 గంటకి. దాని తర్వాత ఏంటి ఇంకా? అదే లాస్ట్ బస్సు రా. ఈ అడ్రస్ చెప్పండి సార్, వెళ్ళిపోతాను. అత్తగారిల్లు మచిలీపట్నం. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు, దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. మరి ఆ రెండు అడగగానే టప్పిమని చెప్పు, మా అత్తగారు ఇల్లు తెలీదా? ఒరే, చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్తగారింటి కూడా వస్తుంటారా? ఏమండి, అడ్రస్ నాకు తెలుసండి. నీకెలా తెలుసు? ఏమండి ఒక్కసారి మీ ఆవిడ పంపిస్తారేటి? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కదండి. అది అలాంటిది, నా భయం అది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మంచి వినోదిని డాన్స్ ఉంది. మామూలుగా కాదు అసలు. ఏసరా కిసిక్ ఏరా కిసిక్ సాంగ్ కావాలా నీకు? ఏసే వినోదిని వేసిందంటే